చేస్తున్నాను. మరి కొన్ని విలువైన సంగతులు మనం ఆలోచన చేద్దాం. గత ప్రభు దినము నాడు మనం అంత్య దినములలో అపాయకరమైన సంగతులు కొన్నిటిని మనం తెలుసుకున్నాం. అంత్య దినములలో అపాయకరమైన సంగతులు అంటే అపాయకరమైన కాలాలు వస్తాయా అంటే వస్తాయని మనం తెలుసుకున్నాం. అందులో ఒక మూడింటిని తెలుసుకున్నాం. మొదటిది మనుషుల స్వార్థ ప్రియులంట, రెండవది ధనాపేక్షకులంట, మూడవది వింకములాడువారు. నిజంగా స్వార్థ ప్రియులు అంటే అవును, మనుషులు స్వార్థ ప్రియులే. తమ స్వార్థ ప్రయోజనాల కోసం మనిషి ఎంతటికైనా దిగజారుతాడంటే ఎంతటికైనా దిగజారుతాడు. తన దగ్గర తప్పున్నా సరే ఎదుటివాని తప్పు అని చెప్పటానికి మనిషి ఎంతకైనా దిగజారుతంటే ఎంతకైనా దిగజారు. ఎలా దిగజారుతంటే 4 అబద్ధాలు ఆడైనా సరే ఖచ్చితంగా నేను చెప్పిందే వాస్తవము, నేను చెప్పిందే సత్యము అనే విధముగా మనుషులు ఈరోజు స్వార్థ ప్రియులు ఉన్నారు. ఈ స్వార్థ ప్రియులు అనేది బయట పక్క ఉంటే మనకు సంబంధం లేదు, కానీ బయట పక్క ఇలా ఉన్నారని చూసి మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండవది, సంఘములో ఉన్నారంట, జీవము గల దేవుని సంఘంలో ఇలాంటి వారు కూడా ఉన్నారంటే అవును, ఇలాంటి వారు కూడా ఉన్నారు. మనుషులు స్వార్థ ప్రియులు అంట. ఇంకొక మాట చెప్తున్నా, గుండెలు కొద్ది గట్టిగా పట్టుకోండి. భార్యాభర్తల మధ్య కూడా స్వార్థ ప్రియులుగా ఉంటారా అంటే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య కూడా స్వార్థ ప్రియులు ఉన్నారు. తన మాట నెగ్గించుకోవడానికి భర్త 2 మాటలు అబద్ధమైన సరే మాట్లాడతాడు. తన మాట నెగ్గించుకోవడానికి సరే భార్య 4 అబద్ధాలని సరే ఆడి తన మాట నెగ్గించుకోవడానికి వెళ్ళిపోతారు. ఏంటిదయ్యా దాన్ని వెనుకున్నట్టు? స్వార్థం. ఏమంట? స్వార్థం అంట. ఇంట్లో ప్రారంభమవుతుంది, మెల్లగా సమాజంలో ప్రారంభమవుతుంది, చివరిగా సంఘములు కూడా అలాగనే జరుగుతుంది. ఇంట్లోనే స్వార్థ ప్రియులు లేకపోతే సంఘములో ఉంటారండి? సంఘములో ఉండరు. ఎందుకంటే ప్రతి ఇంట్లో స్వార్థ ప్రియులు లేనట్లుగా, ప్రతి ఒక్కరిని దేవుడు చెప్పినట్లుగా వెళుతూ ఉంటే సంఘంలో ఎలా ఉంటారండి? సంఘానికి ఒక నాణ్యత ఉంటుంది, సంఘానికి ఒక ప్రయోజనకరంగా దేవుడు తీర్చిదిద్దాడని భయం ఉంటుంది. మరి అలాంటి సమయంలో మనుషుల స్వార్థ ప్రియులు అంటే మనుషులు స్వార్థ ప్రియులు. కొడుకుల స్వార్థ ప్రియుల, కొడుకులు స్వార్థ ప్రియులు, కూతుళ్ళ స్వార్థ ప్రియుల, కూతుళ్ళు కూడా స్వార్థ ప్రియులే ఉంటారు కుటుంబాలు. వారి మాట నెగ్గించుకొని చెప్పాను కదా, వారి మాట నెగ్గించుకోవడానికి ఎంతటికైనా సరే ముందుకు వెళతారని గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు స్వార్థ ప్రియులు ఉంటారు. తిమోతి చెప్పు, నువ్వు చెప్పు తిమోతి, నువ్వు సంఘములో చెప్పు అని పౌలు గారు లేఖ రాస్తూ చెబుతున్న మాటను గుర్తుపెట్టుకోండి. ప్రేమ దేవుని వాళ్ళ పౌలు గారు లేఖ రాస్తున్న గుర్తుపెట్టుకోండి. మరి వెంటనే మనకి ఏం కనబడుతుంది అంటే ధనాపేక్ష కలిగిన వారు కనబడుతుంటారు. మరి ధనాపేక్షకులు కూడా ఉంటారంటే ధనం కోసం ఇంతకంటే దిగజారుతుంటే సొంత అన్నదమ్ములు చంపుకోవటం లేదా? ఆస్తి కోసము భర్తను చంపేవాళ్ళు లేరా? మొన్న ఒక సుమన్ టీవీలో ఒక వీడియో చూశాను. ఆస్తి కోసం ఏం చేస్తాం తెలుసా? భార్యను చంపేస్తే చాలే అనుకొని కొంతమంది భర్త తరపున్న వాళ్ళు భర్తను ప్రేరేపించి భార్యను చంపడానికి నిలబడ్డారు. అవునా అంటే అవును. అంటే ఎంతకైనా అన్నదమ్ములు చంపేవాళ్ళు ఉన్నారు, భర్తలు చంపేవాళ్ళు ఉన్నారు, భార్యలు చంపేవాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం ఎంతకైనా సరే, పదవి కోసం, డబ్బు కోసం ఎంతకైనా సరే దిగజారుతారంటే దిగజారుతారు. మరి బింకములాడు అంటే బింకములాడు అని చెప్పాను. వారి గొప్పలు చూపించుకోవడానికి, వాళ్ళు 10 మందిలో మేము గొప్ప వాళ్ళని చెప్పించుకోవడానికి, పొగిడించుకోవడానికి చాలామంది పలు విధాలుగా పలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే అందరు వచ్చినప్పుడు పాట పాడరు, కానీ అందరు వచ్చినప్పుడు పాట పాడతారు తప్ప ఎవరు రానప్పుడు పాట పాడే గుంపు చూడాలి. అది పాట కావచ్చు, సంగీత వాయిద్యం కూడా కావచ్చు. అందరు చూస్తే అప్పుడు ఇతడు ఎంత గొప్పగా వాయించాడు, ఇతడు ఎంత గొప్పగా పాట పాడాడు అనే ఒక భావముతో ఈరోజు సంఘాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు,
సమాజం కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. మరి ఇదే ప్రయాణంలో కొన్ని మాటలు జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు తిమోతికి రాసిన పత్రికలో మనకు అందరికి తెలుసు ఏమని కనపడుతుందనంటే అహంకారులు అంటారు. అహంకారులు. ఇప్పుడు ఈ అహంకారుల గురించి, ఈ దూషకుల గురించి, ఈ తల్లిదండ్రులకు అవిధేయుల గురించి, కృతజ్ఞత లేని వారి గురించి, అపవిత్రుల గురించి కొద్దిగా తర్వాత వద్దాం. అంతకన్నా ఒక ముఖ్యమైన అంశం ఉంది. ఎందుకు అంటున్నాను, స్వయాన యేసు ప్రభువు వారు ఒక మాట అన్నాడండి. ఆ మాట కోసమే మీకు రెండవ భాగం చేయడానికి నేను ముందుకు వచ్చాను. దేవుని కృప ఉంటే మూడవ భాగం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మంచిది. మళ్ళీ యేసు ప్రభువు వారు ఏం చెప్పాడు? ఈ కడవరి దినాలలో, ఈ అంత్యకాలంలో, ఈ యుగ సమాప్తి రోజు సమాజం ఎలా ఉంటుంది అని అంటే బైబిల్ ఒక మాట చెప్పింది. మత్తయి గారు రాసిన సువార్త, అందరూ జాగ్రత్తగా చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. 24వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. సార్ ఇక్కడ ఎక్కడ ఉంది సార్ ఈ మత్తయి గారు రాసిన సువార్త ఈ 24వ అధ్యాయంలో ఈ 12వ వచనంలో ఎక్కడుంది సార్ ఈ యుగ సమాప్తి రోజు అంటే, కడవరి దినములంటే అంత్యకాలములు చెప్పారు కదా? ఎక్కడ, ఎలా మీరు ఎలా చెప్తారు సార్ అంటే, ఒక్కసారి నేను చెప్పడం కాదు, బైబుల్ చెప్తుంది, పరిశీలించేద్దాం ఒకసారి. ఎక్కడంటే ఒకసారి 3వ వచనం చూద్దాం. ఇది నిజంగా ఇది యుగ సమాప్తి జరిగే సంఘటనైనా, అంత్యకాలములో జరిగే సంఘటనైనా, కడవరి దినాలలో జరిగే సంఘటనైనట అవునని బైబుల్ చెప్తుంది. నేను చెప్పడం కాదు, ఒకసారి చూద్దాం. 3వ వచనం. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అంటే, ఈ యుగ సమాప్తికి సూచన అంటే ఈ యుగం సమాప్తి అయిపోతుందంటే అవును, యుగ సమాప్తి అయిపోతుంది. కాబట్టి ఈ యుగ సమాప్తి అయ్యేటప్పుడు కొన్ని సూచనలు చెప్తాను, జాగ్రత్తగా వినండి అని యేసు ప్రభువుల వారు చెబుతున్నమాట. అక్కడ చాలా ఉన్నాయి, వాటి గురించి చెప్పను, కానీ 12వ వచనం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఇంట్లో గెలిచి రచ్చగెలవమంటారు కదా. ముందు మన విశ్వాసాలు, జీవితాలను, మన సంఘాలను మనం సరి చేసుకున్న తర్వాత ముందుకెళ్తాం మనం. ఓకే, బైబిల్ ఏం చెప్తుంది? 12వ వచనంలో అంటే మనకు అర్థమైపోయింది ఏమని. క్రమము కాదు, అక్రమము. ఒకప్పుడు పెద్దలు వచ్చినప్పుడు క్రమంగా మాట్లాడేవారండి, పెద్దలు వచ్చినప్పుడు నిలబడేవారండి. ఇప్పుడు పెద్దలు వచ్చినా గౌరవించే విధంగా లేరు, కాలు మీద కాలు వేసుకునే విధంగా అనమాట. ఒకడు అంటాడు, ఒకడు ప్రపంచానికి ఏం నేర్పిస్తుంది కదా, పనికి మాలి పెదవవాడు, ఈ కాలు నాదే ఆ కాలు కూడా నాదే అంటాడు. మరి ఏం నేర్పిస్తున్నాడు అంటే, మరి ఏం నేర్పించినాడు? ప్రపంచానికి సర్వనాశనం చేస్తున్నాడు చూడండి. మరి అలాంటి వాడు ఏం చేస్తా, క్రమాన్ని నడిపించే విఐపీస్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, అలాంటి వాళ్ళు ప్రపంచానికి మేలుకరంగా చెప్పాలి. ఈ కాలు నాదే ఆ కాలు నాదే అంటే నువ్వు ప్రపంచం అలాగనే మాట్లాడుతుంది. మరి వాడేమంటాడు తెలుసా? వాడు ఒక మాట అంటాడు, తగ్గేదే లేదంటాడు. వానికి ఏమనంటే, వాడు ఏం నేర్పిస్తున్నాడయ్యా ప్రపంచానికంటే? క్రమము నేర్పిస్తున్నాడా ఆ బెదవా? మరి అక్రమము నేర్పిస్తున్నాడు ఆ బెదవా? ఇప్పుడు ఈ రోజు కూడా మనోళ్ళు కూడా అంటారు. అలాంటి వారు దౌర్భాగ్యులు ఉన్నారు. అందుకే అక్రమం ఇతని గురించి కాదు, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అంటున్నాను. ఎందుకంటే ఫేమస్ కదా, చాలా ఫేమస్ స్టార్ ఆయన, కాబట్టి అది మీకు చెప్పాలి. క్రమము లేదు. ఇప్పుడు క్రమము లేకుండా బతుకుతున్నారు, క్రమము లేకుండా మాట్లాడుతున్నారు, క్రమము లేకుండా జీవిస్తున్నారు. క్రమమే లేదు ఈరోజు ప్రపంచంలో. అందుకే క్రమము తప్పిపోతుంది. కాబట్టి అక్రమము ఏమవుతుందంట? విస్తరిస్తుందంట. నిజంగా విస్తరిస్తుందా? విస్తరిస్తుంది. ఎక్కడో హైదరాబాదులో ఉన్న వీడు ఎక్కడో ఇప్పుడు ప్రపంచ దేశాలు తెలిసింది.
విస్తరించినట్ట కదా, విస్తరించినట్లే. కొద్దిగా మీరు బాగా ఆలోచన చేసుకోండి ఒకసారి. క్రమము లేదు, అక్రమము విస్తరింపబడుతుంది. ఏమైందంటే అక్రమము విస్తరించబడుతుంది. అక్రమము పెరిగే కొద్ది ఏమవుతుందంట? ప్రేమ చల్లారుతుందా? నిజంగా ప్రేమ చల్లారుతుందా? అనేకులు ప్రేమ చల్లారు. నిజంగా ప్రేమ అవునండి, ప్రేమ చల్లారుతుంది. ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఇరుగురు మధ్య సఖ్యత కలగాలి, వారి మనసులు కలవాలి, వాళ్ళ ఆలోచన ఏకం కావాలి. అప్పుడు వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. కానీ ఇద్దరి మధ్య ప్రేమ తరుగుతుందంటే వాని హృదయము వీని హృదయం, వాని ఆలోచన వీని ఆలోచన ఏమవుతుందంటే క్రమము మరిచి అక్రములు పరిగెత్తుతున్నారు ప్రపంచం. ఒకసారి జాగ్రత్త చూడండి. ఒక మాట మీకు ఆలోచన చేయడానికి, సార్ ప్రేమ అందరి మధ్యలో ఉంది సార్ అని అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు మరొక రాజకీయ నాయకుడికి సఖ్యత ఉందా? లేదు, సఖ్యత లేదు. సఖ్యతనే లేదు, ప్రేమాప్యాయతలే లేవు. ఒకరి మీద ఒకరు ధ్వజమెత్తుకుని దుమ్ము పోసుకుంటే వాళ్ళ మధ్యలో ప్రేమ ఉందంటే లేదు. మరి ఎందుకంటే అక్రమము పెరిగిపోతుంది కాబట్టి ప్రేమ చల్లారుతుంది. రాజకీయ నాయకుల మధ్య ప్రేమ చల్లారుతుంది. చూడండి, నీటి గురించి ఏమవుతుంది? మనుషుల యొక్క ప్రాణాలు తీస్తున్నారు అని అంటే ఆలోచన చేసుకోండి. ఈరోజు భారత బంద్గా కేటాయించారు చాలా మంది విద్యార్థులు. ఎందుకంటే అక్రమం పెరిగిపోతుంది. కష్టపడి చదువుతున్న విద్యార్థుల యొక్క జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని నీటు రాసిన చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలుసా? మరి దాన్ని ఏమంటారు? అక్రమం పెరుగుతుందంటారా, అక్రమం తరుగుతుందంటారా? అక్రమం ఏమవుతుంది? అక్రమం పెరుగుతుంది, విస్తరిస్తుంది. కోట్ల రూపాయలు వెనుక వేసుకుంటున్నారు అని గుర్తుపెట్టుకోండి. వెనకేసుకుంటున్నారు. అలాంటి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు కాబట్టి అక్రమం పెరిగిపోతుంది. చూడండి, మరి అక్రమం పెరిగిపోతుంది కాబట్టి ఎంతకైనా ప్రాణాలు కూడా తీసే విధంగా కూడా వచ్చేస్తారు మనుషులు. అలాంటి వాళ్ళు ఉన్నారంటే అవును, అలాంటి వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఓకే, అంటే రాజకీయ నాయకుల మధ్య ప్రేమ చల్లారుతుంది కాబట్టి మనకు అర్థమవుతుంది. కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు, కోట్ల రూపాయలు వెనుక వేసుకుంటున్నారు. ఇంకా విశ్వాసుల మధ్య కూడా ప్రేమ చల్లారుతుంది అంటే విశ్వాసుల మధ్య కూడా ప్రేమ చల్లారుతుంది. వందనాలు అంటే మరొకరు వందనాలు చెప్పేకుండగా మూతి ముడుచుకొని వెళ్ళిపోయేవారు లేరంటారా? ఉన్నారు అలాంటి వాళ్ళు. అందుకే ప్రేమ చల్లారుతుంది. విశ్వాసుల మధ్య ప్రేమ చల్లారుతుంది, మనుషుల మధ్య ప్రేమ చల్లారుతుంది. ఇంకో బాగా చెప్తున్నా, దైవ సేవకుల మధ్య కూడా ప్రేమ చల్లారుతుందని గుర్తుపెట్టుకోండి. మరి ఇలా ప్రేమ చల్లారుతుంది చెప్పాను కదా. ఒక మాట చెప్తాను, భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ చల్లారుతుందంటే ప్రేమ చల్లారుతుంది కాబట్టి విడాకులు జరుగుతున్నాయి. ప్రేమ చల్లారుతుంది కాబట్టి డబ్బు కోసం ఎంతకైనా సరే దిగజారేవారు లేరంటారా? డబ్బు కోసం సొంత భార్యనే వ్యభిచారి కూపములో నడిపించే భర్త లేరంటారా? డబ్బు కోసము భర్తను కాదని పరా పురుషునితో వెళ్ళేవారు లేరంటారా? మరి దీన్ని ఏమంటారండి? అక్రమం చల్లారుతుందా? అక్రమం పెరుగుతుందా తగ్గుతుందా? అంటే అక్రమం పెరుగుతుంది, ప్రేమ చల్లారుతుంది కాబట్టి బైబుల్ చెప్తుంది, యేసు ప్రభువు వారు ముందే చెప్పాడు, ఒరే నానా, అంత్య దినాలలో ప్రేమ చల్లారుతుంది, మనుషుల మధ్య ప్రేమ చల్లారుతుంది, రాజకీయ నాయకుల మధ్య ప్రేమ చల్లారుతుంది, భార్య భర్తల మధ్య ప్రేమ చల్లారుతుంది. ఇంకొక మరుదున అత్త కోడల మధ్య కూడా ప్రేమ చల్లారుతుందని అత్త కోడల మధ్య కూడా ప్రేమ చల్లారుతుంది. ఒక ఇంటికి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటికి నీ కూతురు ఇచ్చినప్పుడు అత్త మామ బాగా గుర్తుపెట్టుకో, బుద్ధి తెచ్చుకోవాలి అత్త మామలు ఇద్దరు. ఒక ఇంటికి నీ కూతురుని ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చిన నీ కోడను ఎలా చూసుకోవాలి తెలుసా? కూతురులాగా చూసుకోవాలి. చూసుకుంటున్నావా?
చూసుకునే లక్షణాలు ఉండవు. అంటే మనది ఏదో అంటారు కదా, మనది మంగళవారం అంట, మనది సోమవారం. తెలివి ఉందా అంటే బాగా ఆలోచన చేసుకుని ఒకసారి. ఒక అత్తామామలను అంటే ఒక ఇంటికి తన కూతుర్నిస్తే నా తన కూతురికి ఏది జరిగినా వెంటనే అత్తామామలు వీరి తల్లిదండ్రులు పరిగెత్తుకొని ఏం అలా చేస్తున్నావు, ఏంది ఇలా చేస్తున్నావు అని మాట్లాడే లక్షణాలు వీళ్ళ తల్లిదండ్రులకు ఉంటాయి. మరి ఎక్కడో నుండి వదిలిపెట్టుకొని, ఎక్కడో నుండి తన స్వాతంత్రాన్ని, తన స్వేచ్ఛను వదిలిపెట్టుకొని తల్లిదండ్రులను విడిచిపెట్టి ఒక ఇంటికి వచ్చింది కోడలు అంటే నువ్వు ఎలా చూసుకోవాలి చెప్పు? నీ కూతురు 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వరకే ఉంటుందేమో. నీ కోడలు ముదిమి వచ్చేంత వరకు నువ్వు చూసుకుంటూ ఉండాలి తెలుసా? ముదిమి వచ్చే వరకు నువ్వు మట్టిగా కలిసిపోయేంత వరకు నిన్ను చూసుకునే బాధ్యత ఎవరిది తెలుసా? నీ కోడలిది. అత్త కోడల మధ్య ప్రేమ ఉందంటే లేదు. అత్తకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం. అలాంటి వాళ్ళు ఉన్నారంటే అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రేమ దేవుడి మధ్య. మరి దాన్ని ఏమంటారంటే అక్రమము పెరుగుతుంది, ప్రేమ చల్లారిపోతుందని గుర్తుపెట్టుకోండి. ప్రేమ చల్లారిపోతుంది. చూడండి, కుటుంబ వ్యవస్థకు వచ్చింది అనుకోండి, నిజంగా అన్నాదమ్ముల మధ్య కూడా ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ దేవుని వల్ల అన్నాదమ్ముల మధ్య కూడా ప్రేమ చల్లారిపోతుంది. అక్క చెల్లెల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఇంకా బాగా చెప్పమంటారా, ఇద్దరు ఆడపడుచుల మధ్య కూడా ప్రేమ చల్లారిపోతుంది. డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా. చూడండి, ఇదంతటి కారణం ఏమంటే అక్రమం క్రమము లేదు, ఒక పద్ధతి లేదు. ఇంకా బాగా చెప్పమంటారా, ధనాపేక్ష, డంబము. మనం చదువుకున్నాం కదా ఇప్పుడు మనకి తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో స్వార్థ ప్రియులంట, ధనాపేక్షకులంట, ఇంకములాడవంట, దూషకులంట, అపవిత్రులంట, అనురాగరహితులంట, అజితేంద్రియులంట. మళ్ళీ ఇది ఎంత క్రమం, ఇవి క్రమములో ఆ క్రమంలో వీరందరూ ఉన్నారు. కాబట్టి కడవరి దినాలలో, అంత్య దినాలలో ఇలాంటి కార్యక్రమాలే జరుగుతాయి. బైబుల్ చెప్పిన ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. రాను రాను ప్రేమ చల్లారిపోతుంది. ఎంతవరకు ప్రేమ చల్లారిపోతుందంటే తండ్రి కొడుకుల మధ్య కూడా ప్రేమ చల్లారిపోతుంది. నిజంగా చల్లారిపోతుందా? నిజంగా బైబుల్ చెప్పిందంటే నమ్మాలి మనం. ఎవరి మాట నమ్ముతారో నాకైతే తెలియదు, కానీ బైబిల్ మాత్రం ఖచ్చితంగా చెప్తుంది ప్రేమ దేవుడు ఉండదు, ప్రేమ చల్లారిపోతుంది చెప్తుంది. చూద్దాం, మరొక మాట కూడా చూద్దాం మనం జాగ్రత్తగా. ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో, ఈ యుగ సమాప్తి సమయములో జరిగే కొన్ని సంఘటనల గురించి మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ ప్రేమ గురించి ఇంకా ఏం చెబుతున్నారో ఒక మాట చూద్దాం మనము. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. ఒక మాట మనకు కనబడుతుంది 34వ వచనంలో. ఏం కనబడుతుందంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనవలెను. ఒకరిని ఒకరు ప్రేమించుకొనవలెను. ప్రేమించుకోవాలంటే గౌరవించడం. ప్రేమించడం అంటే ఆశకు పోకుండా ఉండటము. ప్రేమించడం అంటే నీ పొరుగు వానిని ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. అంటే మన సొత్త నేను, గాడిద నేను, ఎద్దు నేను దేని ఆశించదు, ఆశించే దానిని ప్రేమించటము. మనలో అన్నీ కావాలి. అత్త సొమ్ము కావాలి, మామ సొమ్ము కావాలి, అన్ని సొమ్ములు కావాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏమిటాయి అంటే అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారుతుంది. అందుకే బైబుల్ చెప్తుంది, స్వయాన యేసు ప్రభుల వారు ఏమని చెబుతున్నారంటే ఈ 13వ అధ్యాయంలో ఈ 34వ వచనంలో ఏమంటుంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒక నూతన చట్టం, ఒక కమాండ్
తీసుకొస్తాడు. పాత నిబంధనలో ఉంది కదా సార్ ప్రేమించ, అవును, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని పాత నిబంధనలో ఉంది. బైబుల్ చెప్తుంది ఒకరినొకరు ప్రేమించుకోండా అని బైబుల్ చెప్తుంది. అందుకే యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి, అయ్యా 10 ఆజ్ఞలలో మీకు ఇష్టమైన ఆజ్ఞలు ఏమయ్యా అంటే, ఒకటి చెప్పమంటే ఒకటి చెప్పండి, 2 చెప్తా అని చెప్పాడు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోను, పూర్ణ సత్యంతోను, పూర్ణ ఉదయంతో ప్రేమించమన్నాడు. రెండోది, నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. 2 ఆజ్ఞలు. బైబుల్ చెప్తుంది, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాను? ఎలా? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం చాలా మంది అంటారు కదా. తండ్రి అంటాడు, కొడుకు అంటాడు, తల్లి అంటది, కూతురు అంటది. అంత ఇష్టం ప్రేమిస్తున్నాను తెలుసా? ప్రేమించడం అంటే ప్రాణం పెట్టడము. యేసుక్రీస్తుల వారు ఈ మాట చెప్పిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత రాయబడిన మాట యోహాను రాసిన సువార్త ఇది. ఆయన ఏమంటున్నంటే, నేను మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను? ఆ ప్రేమించే విధానంలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెడుతున్నామా? నిజం చెప్పండి. నీ భర్త కోసము నువ్వు ప్రాణం పెట్టినావా? భార్యలైన వారందరూ గుర్తు చేసుకోండి. ప్రాణం పెడతావా? ప్రాణాలు తీసే భార్యలు ఉన్నారు తప్ప ప్రాణం పెట్టే భార్యలు లేరు కాదు. భర్తలను అగౌరవపరిచే భార్యలు ఉన్నారు తప్ప గౌరవించే భార్యలు లేరు. చూడండి, ఇంకా ఇలాగనే భార్యను ప్రేమించే భర్తలు ఉన్నారంటే, భార్యను ప్రేమించే భర్తలు కూడా లేరు కాదు. వాళ్ళని వీరు ప్రేమించారు, వీరిని వాళ్ళని ప్రేమించారు, ఒకరిని ఒకరు. స్త్రీ అనుకుంటుందంట పెత్తనం చెలాయించుకోవాలని అనుకుంటుందంట. పెత్తనం చెలాయించాలంట, అది అవ్వ యొక్క లక్షణం. ఈరోజు అందరికి అలాగే లక్షణాలు ఉన్నాయి. పెత్తనం చెలాయించాలి అని అనుకుంటే బైబుల్ తప్పు పట్టినట్టు. నీవు బైబుల్ తప్పి పట్టినట్లు. భర్త మీద పెత్తనం చెలాయించకూడదు, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇలా చెప్తావు సార్, భర్త మీద పెత్తనం చెలాయించకూడదు అంటే, నువ్వు సత్క్రియ చేయని ఎలా వాకిట పాపం పొంచి ఉంటుంది అని చెప్పింది బైబుల్. అర్థమవుతుందా? సత్క్రియ చేసింటే నీ భర్తని ప్రేమిస్తాడు. మళ్ళీ ఏలాలని ఎలా అనిపిస్తుంది? కానీ ఏలాలని అనిపిస్తుంది అంటే నీ దగ్గర సత్క్రియ ఏదని గుర్తుపెట్టుకోవాలి. ఇంకేం చెప్తుంది చూడండి, అంటే ఇలాంటి భార్య భర్తలు ఉన్నారంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమించే గుణం ఎవరికి లేదు. భార్య భర్తలకు లేదు, అత్తమామలకు లేదు, ఇంకా ప్రపంచంలో ఉన్న ఇంకా మనిషి అన్నవానికి లేదు ప్రేమ. దేవుని వల్ల ఇంకా బంధువర్గాన్ని పక్కన పెడదాం, స్నేహితులకు లేదు, ఎవ్వరికి లేదు. బైబుల్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు, మీరు నా పిల్లలు అవుతారు. ప్రేమిస్తే పిల్లలు అవుతారంట. ప్రేమిస్తే ఆయనకు పిల్లలు అవుతారట. ప్రేమించకపోతే ఆయనకు పిల్లలు కావు. మనం నువ్వు భార్యని ప్రేమించకపోతే నువ్వు ఆయన కుమారుడు కావు. నువ్వు భర్తను ప్రేమించకపోతే నువ్వు ఆయన కుమార్తె కావు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావంటే నీ భర్తను ప్రేమిస్తావు, నీ భార్యని ప్రేమిస్తావు, నీ పిల్లల్ని ప్రేమిస్తావు, నీ అత్తమామల్ని ప్రేమిస్తావు. నువ్వు కోడలు అయితే అత్తమామలైన వారు నీ కోడల్ని ప్రేమిస్తావు. అది గుర్తుపెట్టుకోండి. ప్రేమించడం అంటే ఇదే. ప్రాణం పెట్టే విధంగా ప్రేమించాలి. అప్పుడే మనం ఆయన పిల్లలము, ఆయన శిష్యులము అవుతామని అందరు తెలుసుకుందురా. నేను తెలుసుకొని మీరు తెలుసుకుని నా పిల్లలు కావాలంటే ప్రేమించండి చెప్తున్న మాట. చూడండి ప్రేమ దేవుని వల్ల ఇంకేం చెప్తుంది? ఈ అంత్య దినాలలో ఈ సంఘం ఎలా ఉంటుంది చెప్పు తిమోతి. ఇంకేం చెప్తుందంటే, పేతురుగా రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం. 4వ అధ్యాయంలో 8వ వచనం. 4వ అధ్యాయంలో 8వ వచనం. ప్రేమ అనేకమైన పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నికటమైన ప్రేమ గలవారై ఉండుడి. బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే,
ప్రేమ అనేకమైన పాపను ప్రేమించామనుకో, ఎంతటికైనా సరే ఆ ప్రేమ ఎంత కోపం ఉన్నా, ఎంత పాప శత్రుత్వం పెంచుకున్నా, కక్ష పెంచుకున్నా, నువ్వు ప్రేమించావనుకో, ఏం చెప్తున్నాను, నువ్వు ప్రేమిస్తే నీ శత్రువు కూడా నేను ప్రేమిస్తాను. నువ్వు ప్రేమించనుకో, నీ శత్రువుకు నువ్వు ఇంటికి పిలిచి భోజనం పెట్టినావు అనుకో, వాడు నిన్ను ప్రేమిస్తాడు. తెలుసు, శత్రుత్వం పెరుగుతుంది నువ్వు ప్రేమించకపోతే బంధుత్వము దూరం అయిపోతుంది. నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఆయన శిష్యుడవు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు కావు. బాగా ఆలోచించేది ప్రేమైన దేవుని సంగమా. ప్రేమించడం అంటే బైబుల్ చెప్పిన ప్రకారము ప్రేమ అనేకమైన దోషములు. నీలో ప్రేమ ఉందంటే, నీ భార్య తప్పు చేసిందనుకో, తప్పు చేసిందనుకో, నువ్వు ప్రేమిస్తావు అంతే. నీ దగ్గర ప్రేమ ఉంటే ఆ ప్రేమలో ఆ పాపం కప్పివేయబడుతుంది. తెలుసా, నీ భర్తను తప్పు చేసిందనుకో, మీ అత్తని తప్పు చేసిందనుకో, మీ మామని తప్పు చేసిందనుకో, నీ దగ్గర ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఆ పాపమును కప్పివేయబడుతుంది. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారంటే అలాంటి వాళ్ళు ఉండరు. ప్రేమ అలాంటి వాళ్ళు ఉండరు. చూడండి, బైబిల్ ఎంత చక్కటి మాట చెప్తుంది. ఒకసారి బైబిల్ ఎంత చక్కటి మాటలతో బైబిల్ వివరిస్తుంది. దేవుడు వివరిస్తున్నా, నా పిల్లలు నానా నేను వస్తున్నా నాన్న, ఇంకొన్ని నెలలు, ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని గంటలు నేను వచ్చేస్తాను. అంత లోపల నువ్వు ఈ అంత్యకాలంలో, ఈ కడవరి దినాలలో, ఈ యుగ సమాప్తి రోజు నీ చెప్పినట్లు నువ్వు ఉంటే నా చెంతకు వస్తావు. నీ చెప్పినట్లు నువ్వు లేవనుకో, నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు పాతాళ లోకానికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండని ఒక దిక్కు యేసుప్రభుల వారి హెచ్చరికలు చేస్తున్నాడు, ఒక దిక్కు పౌలు గారు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. చూడండి ప్రేమ దేవుని వల్ల ఒక మాట చెప్పుకుని ముగించుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికి ఒకడు హెచ్చరించుకొనుచు. ఆ దినం ఏ దినం? ఆ దినం అంటే ఆ యుగ సమాప్తి దినము సమీపించే కొలది నువ్వు ప్రేమ ఉంటే నువ్వు సంఘానికి రాకుండా చూడు. నువ్వు సంఘానికి రాకుండా నువ్వు ఉన్నావు చూడు. నీ దగ్గర ప్రేమ ఉంటే సంఘానికి వచ్చి కూర్చుంటావు. నీ దగ్గర ప్రేమ ఉంటే నువ్వు ఆ శత్రువును కూడా ప్రేమిస్తావు. నీ దగ్గర ప్రేమ ఉంటే ఎవరికైనా సరే నీ ప్రేమ గొప్పదైతే ఆ ప్రేమ పాపములన్నీ కప్పేస్తుంది. పాపములన్నిటిని కప్పేస్తుంది నీ ప్రేమ గొప్పదైతే. మరి నీ ప్రేమ గొప్పగుందా? గాలికి కొట్టుకోపోతున్నా వరిగడ్డిలాగా ఉందా? ఎలాగుంది నీ ప్రేమ? దుమ్ము వస్తే, ధూళి వస్తే, గాలికి ఏ విధంగా కొట్టుకుపోతుందో దుమ్ము ధూళి, నీ ప్రేమ కూడా అలాగే ఉంటాయి. ఆయన శిష్యుడు కాలేవు, ఆయన కుమారుడు కాలేవు, నిత్య లోకమునకు, నిత్య రాజ్యమునకు నీవు వారసుడు కాలేవు. ప్రేమ దేవుని మరి నిత్య లోకమునకు, నిత్య రాజ్యమునకు వారసులు కావాలంటే అక్రమం తగ్గాలి, ప్రేమ విస్తరించాలి. ఆ విధంగా మనం అందరం ఉండాలని ప్రభునామలు కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తాం. తల వంచిన వారి మధ్య ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి, కొన్ని